అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆ బంగారం ఓన్లీ అలంకరణ కోసం వాడతారా? వేరే ఈ మెడిసిన్స్ కానీ వేరే ఇతర యూసేజ్లు ఎక్కడైనా ఉపయోగిస్తారా? ఉపయోగిస్తారు కానీ చాలా తక్కువ. కంపారేటివ్ గా మనకు సిల్వర్ తో పోలిస్తే గోల్డ్ ఇండస్ట్రియల్ యూసేజ్ చాలా తక్కువ ఉంటుంది. సిల్వర్ లో మనం సిల్వర్ చూస్తాం, మనం స్వీట్లు కూడా వాడుతుంటారు, స్వీట్లకు కూడా ఫాయిల్ గా వాడుతుంటారు, సిల్వర్ ఫాయిల్ వేస్తుంటారు. ఇప్పుడు అది కూడా ఒక డేంజర్ వచ్చింది. సిల్వర్ బదులు అల్యూమినియం ఫాయిల్ వేసేస్తున్నారు స్వీట్ల మీద. అది ఎక్స్ట్రీమ్లీ డేంజర్ ఫర్ హెల్త్. మనకు సిల్వర్ అల్యూమినియం రెండు ఒకలాగే కనిపిస్తాయి ఫాయిల్స్ చూస్తే. వీలైనంత సిల్వర్ ఫాయిల్స్, ఫాయిల్ ఉన్నవి ఏవైనా సరే స్వీట్లు అవాయిడ్ చేయడం కూడా మంచిది. ఎక్స్ట్రీమ్ డేంజర్ ఫర్ హెల్త్. అల్యూమినియం అనేది చాలా డేంజర్. ఈవెన్ మైనర్ క్వాలిటీ, వెరీ మినిమం క్వాలిటీలో కూడా తీసుకున్నా కూడా అల్యూమినియం చాలా డేంజర్. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో ఎలా ఉంటుందంటే, జనానికి ఏది డిమాండ్ ఉంటే అది చేసేస్తుంటారు. దాంట్లో మంచి చెడులు ఆలోచించే స్థాయిలో వర్కర్లు, వాళ్ళు చిన్న చిన్న కంపెనీలు కానీ ఇలాంటి మైండ్ తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు, బ్రాడ్ గా ఆలోచించే వాళ్ళు పట్టించుకోరు. ఆలోచించలేని వారు పట్టించుకోరు. అక్కడ సమస్య వస్తుంది. అందువల్ల ఈ స్వీట్ల మీద సిల్వర్ ఫాయిల్ ఉన్నవాడి స్వీట్లను చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఇంత రేటు మీద సిల్వర్ ఫాయిల్ వేసేసి ఆ రేటును పెట్టి తయారు చేయాలంటే స్వీట్ రేట్ ఎక్కువ అవుతుంది. అంత రేటు మార్కెట్ ని బేర్ చేయలేదు. అందుకని ఆల్టర్నేటివ్ గా అల్యూమినియం వాడుతున్నారు. బీ కేర్ఫుల్, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సిల్వర్ ఎంతవరకు వెళ్తుంది అనేది ఇంకా అసలు ఊహకందనంతగా వెళ్తుందండి. మార్కెట్ లో ఎవరు ఇట్లా ఎస్టిమేట్ చేయలేదు. $70 వస్తే గొప్ప అనుకున్నారు. అలాంటిది ఏకంగా ఇప్పుడు 103, రాత్రి 103 దగ్గర క్లోజ్ అయింది. టెర్రిఫిక్ ర్యాలీ ఇది. అంటే బంగారం అనేది గ్రాములు తులాలులో కొంటాం కాబట్టి దాని రేటు అవతల దానితోటి మనం సిల్వర్ని కంపేర్ చేసినప్పుడు కిలో రేట్లలో చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఏమైందంటే ఆ సిల్వర్ కూడా ఇప్పుడు గ్రాములు తులాలకు వచ్చేస్తామన్నంత పరిస్థితి వస్తుంది. అవును సార్, అట్లాగే వస్తుంది. ఎందుకంటే అది పెరుగుతున్న తీరు చూస్తే 1,50,000కి రావడమే చాలా గొప్ప అనుకున్నారు. చాలా మంది 1,50,000, 2 లక్షల దగ్గర బాగా పెరిగిపోయిందని సిల్వర్ అమ్ముకున్నారు. ఇళ్లలో ఉన్న సిల్వర్ కూడా తీసి అమ్ముకున్నారు. మళ్ళీ పడిపోతుంది. మనం అదేమైంది, ఇప్పుడు 3.5 లక్షలకి వెళ్ళిపోతుంది. చూడండి, అసలు అట్లా ఉంటుందండి బుల్ మార్కెట్ అనేది. అలా ఉంటుందండి. బుల్ మార్కెట్ అయినా మనకు షార్ట్ లో ఒక బేర్ మార్కెట్ అయినా ఒక పట్టుకున్నారంటే అలా పైకి లాగేస్తూ ఉంటారు. అది ఎంత దూరం వెళ్తుందో తెలియదు. అసలు ఎక్కడో బ్రేక్ వచ్చేదాకా మనం ఎదురు చూడాల్సిందే తప్ప దాంట్లో మనం వేలు పెట్టడం అంటూ చేస్తే అది ఎక్కడ పడుతుందో చెప్పలేం. సెల్ చేయడం అనేది మరీ రిస్క్. కొనడం అంటే ఇప్పుడు కొన్నాం అనుకోండి, సపోజ్ కేజీ సిల్వర్ కొన్నాం అనుకోండి, మనకు వచ్చే లాస్ మహా అయితే అది 1,00,000-1,50,000 పడచ్చు. అమ్మామనుకోండి, అంటే మన చేతిలో లేకుండా అమ్మితే అది ఎంతకైనా వెళ్ళొచ్చు, 10 లక్షలు కూడా వెళ్ళొచ్చు కేజీ. అప్పుడు మనం చాలా నష్టపోతారు. అందుకనే షార్ట్ సెల్లింగ్ చేసే వాళ్ళు భయపడతారు. షార్ట్ సెల్లర్స్ లేనప్పుడు ఇంకా పెరిగిపోతుంది. మార్కెట్ లో ఉన్న ఒక ఫినామినా. మార్కెట్ లో కంట్రోల్ కావాలి అంటే, గోల్డ్ రేట్ అయినా సిల్వర్ రేట్ అయినా కంట్రోల్ కావాలంటే ఒకటే మార్గం ఏంటంటే, షార్ట్ సెల్లర్స్ ఉండాలి, బయర్స్ ఉండాలి, ఇద్దరు ఉండాలి. కానీ ఇక్కడ షార్ట్ సెల్లర్ ఆబ్సెంట్ అయిపోయాడు. అందుకే లాగేస్తుంది, పైకి లాగేస్తున్నారు. చూస్తుండగానే పెరిగిపోతుంది. అసలు ఎవరి చేతిలో ఉంది దీని మార్కెట్? ఈ గ్రిప్ అంతా ఎవరు నడిపిస్తున్నారు ఈ వరల్డ్ మార్కెట్ లో? ఎవరి చేతుల్లో ఉండదు సార్ ఇది. ఎలాగంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఉంటారు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఉంటాయి, పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఉంటారు, వరల్డ్ వైడ్ ఉంటారు. ఒక చోట ఉంటారు అనేది చెప్పలేము. ఒక ఫియర్ అది పైకి వెళ్తుందని కానీ లేకుంటే కిందకి వెళ్తుందని కానీ. పైకి వెళ్ళినప్పుడేమో గ్రీడ్ ఉంటుంది, కిందకి వెళ్ళేటప్పుడు ఫియర్ ఉంటుంది. ఇప్పుడు గ్రీడ్ బాగా ఉంది. ఎంత ఉందంటే ఆ గ్రీడ్ ని మేనేజ్ చేసేవాళ్ళు లేరు, పైకి లాగేస్తున్నారు. అది ఏదేదో కారణాలు చెప్తారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, పడినప్పుడైనా పెరిగినప్పుడైనా ఏదో కారణాలు ఏంటి అని వెతుక్కుంటారు. ముందు పరిగిపోవడం జరుగుతుంది. దాని తర్వాత దీని కారణాలు ఏం చెప్పాలనేది వెతుక్కుంటుంది మార్కెట్. అట్లా ఇప్పుడు సిల్వర్ పెంచేస్తున్నారు, బాగా పెంచేస్తున్నారు. ఇండస్ట్రియల్ డిమాండ్ వస్తుందని, లేకపోతే వీటిలో ఏఐ వల్ల, డేటా సెంటర్ల వల్ల, లేకుంటే చిప్పుల వల్ల, వీటన్నింటిలో మనకు సిల్వర్ వాడుతూ ఉంటారు. వీటన్నింటిలో బాగా డిమాండ్ వస్తుందని పెంచేసుకుంటూ పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా అమ్మడం కానీ కొనడం కానీ కొంచెం రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. చాలా కేర్ఫుల్ గా అడుగులు వేయాలి. అమ్మేటప్పుడైనా కొనేటప్పుడైనా స్టాగర్డ్ మేనర్ లో, అంటే మీ దగ్గర ఒక సపోజ్ కేజీ ఉందనుకోండి, పావు కేజీ ఒకసారి అమ్మడం కానీ అట్లా. లేకపోతే కొనాలనుకున్నా కూడా పావు కేజీ చొప్పున కొనడం. అంటే 25% వైజ్ ఎంత కొంటారు అనేది, దట్ ఈస్ బేస్డ్ ఆన్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద బయర్. జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇలాంటి మార్కెట్లలో నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎమోషన్స్ ని మనం బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం అవుతుంది, విపరీతంగా పెరిగినప్పుడు కానీ విపరీతంగా పడినప్పుడు కానీ. నిత్యం జనానికి ఉన్న సందేహం ఏంటంటే, ఇది ఇంకా ఇట్లా పెరుగుతా పోద్దా? ఇప్పుడు ఏమన్నా ఒక సంవత్సరానికి 6 నెలలకు అసలు ఎప్పుడు దీనికి కంట్రోల్ అవుతుంది, ఎప్పుడు ఆగుద్ది అని? కెన్ వీ గెస్ ఎనీథింగ్?
ఇది ఈ గెస్ చేయడం కష్టంగా ఉంటుంది సార్. ఎందుకంటే ట్రంప్ అనేవాడు ఊరికే ఉండట్లేదు, ప్రతిదాన్ని కెలుకుతున్నాడు. అతనికి అతనికి 80 ఏళ్ళు పైన ఉంటాయి వయసు, 80 ఏళ్ళు, అరౌండ్ 80 ఉంటాయి. మనిషి నిలకడగా ఉండలేకపోతున్నాడు, ప్రతిదాన్ని కెలుకుతున్నాడు. అసలు ఈ ఇంటర్నేషనల్ గా స్టెబిలిటీ లేకపోవడం అనేది, అస్థిరత అంటాం కదా, ఆ స్టెబిలిటీ లేకపోతే బంగారానికి అంతగా మనకు అది ప్లస్ పాయింట్ అవుతుంది. బాగా అదొక డ్రైవింగ్ ఫోర్స్ లా మారిపోతుంది అనమాట. ఇన్స్టెబిలిటీ, అశాంతి ఉండడం, అస్థిరమైన పరిస్థితులు ఉండడం, భవిష్యత్తు మీద క్లారిటీ లేకపోవడం, ఎప్పుడేం జరుగుతుందో తెలియకపోవడం, ఇలాంటి అంశాలు బంగారానికి చాలా మనకు మంచి చెట్టుకు ఎరువు ఎట్లా వేస్తామో అట్లా ఉపయోగపడతాయి బంగారానికి. అందుకని బంగారం $5,000 వస్తుంది 2006లోనే ఒక ఎస్టిమేషన్ వచ్చింది 2 నెలల కిందట. చాలా మంది చెప్పారు. అది 2006 జనవరిలోనే, ఇంకా జనవరి ముగియక ముందు $5,000 టచ్ అయిపోయింది. ఇంకా జనవరి, ఇంకా డిసెంబర్ వచ్చేసరికి ఇంకా ఇట్లాంటి ట్రంప్ కనుక ఇట్లాంటి చేష్టలు చేస్తా ఉంటే ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది సార్. ఎందుకంటే మొత్తం అంతా అల్లకల్లోలం చేసి పెడుతున్నాడు, ఇంటర్నేషనల్ ఆర్డర్ అంతా దెబ్బతీస్తున్నాడు, కయాటిక్ సిచ్యువేషన్ ఉంటుంది, గందరగోళం చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో అసలు అది ఏం జరుగుతుందో ముందు, ఏది డాలర్ వాల్యూ పడుతుందా లేకుంటే మార్కెట్లు ఎట్లుంటాయి అనే దానికంటే కూడా ముందు సేఫ్ సైడ్ ఉండాలి అనే ఒక ఆలోచన వెళ్ళిపోతుంది ఇన్వెస్టర్లకి. సేఫ్ సైడ్ ఎప్పుడు సేఫ్ ఏదంటే బంగారాన్ని మించిన సేఫ్టీ మనకు ప్రపంచంలో మనకు ఇంకేది ఉండదు. దాని తర్వాత మిగతాటివన్నీ అందుకని పెరుగుతూ వస్తుంది బంగారం. బంగారం అంత ఈజీగా పెద్దగా పడిపోయే ఛాన్సెస్ ఉండదు, కానీ సిల్వర్ విపరీతంగా పెరిగింది కాబట్టి కొంచెం కరెక్షన్ కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బంగారంలో ఒకవేళ పడినప్పుడు కూడా కరెక్షన్ కొంచెం తక్కువే ఛాన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఈ డాలర్కేను ఈ ఈ మెటల్స్కి అసలు వీటికి లింక్ ఏంటి? డాలర్ వాల్యూ కూడా పెరుగుతూ వస్తుంది, షేర్ మార్కెట్ మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఇది డాలర్ కి ఏంటంటే సార్, ఇప్పుడు డాలర్ అనేది ఈ రకంగా రిజర్వ్ కరెన్సీ వరల్డ్ కి. మొత్తం అంతా మనకు వరల్డ్ ట్రేడ్ అంతా 58%, అరౌండ్ 58% దాకా మనకు డాలర్స్ లోనే ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ కానివ్వండి, గోల్డ్ మెటల్స్ కానివ్వండి, చాలా వరకు ప్రతిదీ మనకు డాలర్స్ లోనే ట్రేడ్ అవుతుంది. అందువల్ల డాలర్ వాల్యూ, అమెరికాలో ఇన్స్టెబిలిటీ వస్తుందన్నా కూడా డాలర్ వాల్యూ ఏమన్నా, అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్నా కూడా, దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ సార్. అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్లు కనుక తగ్గినాయి అనుకోండి, అది సిల్వర్ కి, పర్టికులర్ గా గోల్డ్ కి సిల్వర్ కి ప్లస్ అవుతుంది అనమాట. అక్కడ కనుక వడ్డీ రేట్లు పెరిగితే ఈ రెండు తగ్గుతాయి. ఎందుకంటే అక్కడ ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి, ఇంట్రెస్ట్ పెరుగుతాయి కాబట్టి, ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినప్పుడు అక్కడ వచ్చే ఆదాయం పెరుగుతుంది. అందువల్ల ఇప్పుడు ఏం చేస్తారంటే గోల్డ్ నుంచి మనీని అమెరికన్ డెట్ లోకి మళ్ళిస్తారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అమెరికాలో ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తున్నాయి, లాస్ట్ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి తగ్గుతూ వస్తున్నాయి. అందువల్ల డబ్బు అమెరికన్ దాంట్లోంచి డెట్ నుంచి, సెక్యూరిటీస్ నుంచి గోల్డ్ లెక్క వస్తుంది. ఇండియాకి చూస్తే ఇండియాలో డాలర్ రూపీ ఈ రెండు వేరు కేసు, ఈ రెండు వేరుగా చూడాలి. అవి రెండు, అది ఒక అంశం, ఇది ఒక అంశం. మన దాని మీద మనకు లోకల్ గా మన ఇంపాక్ట్స్ చాలా ఉంటాయి. మనకు రూపాయి ప్రధానంగా పడిపోవడానికి కారణం ఏంటంటే మనకు వచ్చే డబ్బు కంటే బయటకు వెళ్ళే డబ్బు ఉంది. లోపలికి వచ్చే డాలర్ల కంటే బయటకు వెళ్ళే డాలర్లు ఎక్కువ ఉన్నాయి. 2025 మార్చితో ముగిసిన ఫైనాన్షియల్ ఇయర్ ను చూస్తే నెట్ ఆల్మోస్ట్ $1 బిలియన్ కూడా మనకు ప్లస్ లేదనమాట. ఆల్మోస్ట్ రెండు చూస్తే వచ్చింది ఎంత ఉందో పోయింది అంత ఉంది. అట్లా ఆ పరిస్థితులు ఏమవుతుందంటే మనకు వచ్చేదానికంటే కూడా వెళ్ళేటప్పుడు ఎక్కువైనప్పుడు డాలర్ తో పోలిస్తే రూపాయి వాల్యూ పడిపోతూ వస్తుంది. మనది ఒక పర్టికులర్ కేసు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ వర్సెస్ డాలర్ ఒక కథ, ఇండియాలో రూపాయి వర్సెస్ డాలర్ ఇంకొక కథ. మనది లోకల్ గా ఉన్న ఫ్యాక్టర్స్, రకరకాల ఫ్యాక్టర్స్. ఇప్పుడు మన జీడిపి లెక్కల మీద కూడా అంతగా కాన్ఫిడెన్స్ గా లేరు ఇంటర్నేషనల్ గా ఇన్వెస్టర్లు. 8% జీడిపి అంటే ఇంకా అద్భుతం కింద లెక్క. ఇంత పెద్ద దేశానికి 8% జీడిపి అంటే అది అసలు మార్కెట్ లో రంకెలేయాలి. ఈ వాటికి 30,000కి వెళ్ళిపోవాలి సెన్సెక్స్, నిఫ్టీ. కానీ ఈ గవర్నమెంట్ చెప్తున్న లెక్కల మీద గురి కుదరట్లేదు. వాటిల్లో అవి కరెక్ట్ గా లేవేమో అని ఒక అనుమానం మార్కెట్ లో ఉంది. దానికి తగ్గట్లుగానే రిజల్ట్స్ కూడా, మన కంపెనీల రిజల్ట్స్ కూడా చూస్తున్నాం. స్టాక్ మార్కెట్ లో రిజల్ట్స్ కొన్ని కంపెనీలు బాగా ఇస్తున్నాయి, కొన్ని కంపెనీలు డల్ గా ఉంటున్నాయి. ఓవరాల్ గా ఆ జీడిపిని రిఫ్లెక్ట్ చేయట్లేదు కంపెనీల రిజల్ట్స్. అది ఇన్వెస్టర్లకి, ఎఫ్ఐఐలకి, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు, లాస్ట్ 13 months గా కంటిన్యూస్ సెల్లింగ్ చేస్తూనే వస్తున్నారు. దాదాపు 2 లక్షల కోట్లు అమ్మేస్తారు మనకు లాస్ట్ 13 నెలల్లో ఎఫ్ఐఐ. నిఫ్టీ సార్ మనం చూస్తే 2024 సెప్టెంబర్ లో గరిష్ట స్థాయిని చూసింది. ఆ తర్వాత మళ్ళీ ఆ గరిష్ట స్థాయి కొంచెం పైకి వెళ్ళింది ఈ డిసెంబర్ ఆఖరిలో, జనవరి ఫస్ట్ వీక్ లో, డిసెంబర్ థర్డ్ వీక్ అనుకుంటా, డిసెంబర్ థర్డ్ వీక్ లో కొంచెం పైకి వెళ్ళింది. కానీ ఇప్పుడు చూస్తే మళ్ళీ చాలా కిందకు వచ్చేసింది. లాస్ట్ 10 days గా బాగా పడిపోయింది మార్కెట్, వేరు కారణాల వల్ల. అన్ని ఒకటేసారి కలిసి వస్తున్నాయి. ఒక పక్క గోల్డ్, సిల్వర్ పెరగడం అనేది స్టాక్ మార్కెట్ కు నిజానికి చెప్పాలంటే నెగిటివ్ పాయింట్. మనీ ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే మరీ ఎక్కువగా కాకపోయినా కొంచెం. ఇప్పుడు గోల్డ్ లో ఎక్కువ డబ్బు వస్తుంది, స్టాక్ మార్కెట్లు అక్కడే ఉంటున్నాయి అనుకున్నప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే గోల్డ్ లో పెట్టుకుందాం మనం కూడా అనిపిస్తుంది.
అట్లా గోల్డ్ వైపు కొంత వెళ్తారు. ఇంకా మార్కెట్లు పడడానికి ఇంకో కారణం ఏంటంటే మన ఎర్నింగ్స్ అంత గొప్పగా లేకపోవడం, మన జీడిపి నెంబర్స్ మీద అంత కాన్ఫిడెన్స్ లేకపోవడం. ఇక లేటెస్ట్ గా వచ్చింది అదానీ ఫ్యాక్టర్. అదానీకి మళ్ళీ అమెరికా కోర్టు సమ్మన్లు జారీ చేస్తే వాటిని డెలివరీ చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ ఇష్టపడలేదు. 2 సార్లు ఇచ్చినా కూడా, జారీ చేసినా కూడా ఇక్కడ డెలివరీ చేయలేదు. దాంతో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే వాళ్ళు ఈమెయిల్ ద్వారా జారీ చేద్దామని. ఈమెయిల్ ద్వారా జారీ చేస్తే ఇంక డిఫాల్ట్ గా అవి ఇచ్చినట్లు అవుతుంది. కానీ అమెరికన్ చట్టాల ప్రకారం ఇన్ పర్సన్ మనం సమన్లు ఇవ్వాలి, తీసుకెళ్ళి ఎవరికైనా మనం ఒక నిందితుడికి పిలిపించాలి అంటే ఇన్ పర్సన్ ఇవ్వాలి, వ్యక్తిగతంగా ఇవ్వాలి. కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా ఇచ్చే పరిస్థితులు లేవు కాబట్టి మనం దీన్ని ఈమెయిల్ ద్వారా పంపిద్దామనే ఆలోచన అక్కడ SECకి వచ్చిందంటే, స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటారు, మన సెబీ లాంటిది. అది ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. వాళ్ళకి ఈమెయిల్ ద్వారా ఇస్తే అదానిని రమ్మని అక్కడికి పిలుస్తారు. ఈయన వెళ్ళకపోతే అప్పుడు పరారీలో ఉన్న నిందితుడిలాగా ఆయన ప్రకటించాల్సి వస్తుంది. అది చాలా రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది అప్పుడు అదాని గ్రూప్ ఆఫ్ స్టాక్స్ కి. ఆ ముందస్తు జాగ్రత్తగా నిన్న దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయలకు పైగా అదాని గ్రూప్ షేర్లన్నీ నష్టపోయాయి. అది కూడా ఒకటి పడింది. అంటే పనిలో పనిగా మూలుగుతున్న నక్క మీద తాటి చెట్లాగా పడింది అనమాట స్టాక్ మార్కెట్ పరిస్థితి నిన్న. అట్లా అవుతూ వస్తుంది. బహుశా కొంచెం స్టెబిలైజ్ కావచ్చు స్టాక్ మార్కెట్ లో అనుకుంటున్నాను. మరీ ఎక్కువగా పడిపోయే ఛాన్సెస్ తక్కువ స్టాక్ మార్కెట్ లో, బట్ పెరిగే అవకాశం కూడా ప్రస్తుతానికి ఏమి పాజిటివ్ ఫ్యాక్టర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. బడ్జెట్ లో ఏమైనా సానుకూల సంకేతాలు వస్తాయేమో చూడాలి.